హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మీరు చాలా బాగున్నారని కోరుకుంటున్నాము. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేనైతే ఈరోజు కన్నా గారి మీటింగ్కి అయితే వచ్చేసాను. చెప్పాను కదండి, డోక్రా మహిళల తరపున మీటింగ్ అయితే పెట్టారు. ఈరోజు ఆ మీటింగ్ ఏంటంటే, ఇక్కడ భార్యాభర్తలు అనే వాళ్ళు ఉంటారు కదా, గొడవలు పడినప్పుడు పోలీస్ కేసులు పెట్టి ఈ మధ్య అవి ఎక్కువగా ఉన్నాయని ఇక్కడ ఒక రూమ్ని అయితే కట్టించేశారండి. అక్కడ అది ఓపెనింగ్ అండి ఈరోజు. దానికి డోక్రా మహిళల్ని, ఈనార్ఎల్ని, సిఆర్పిఎల్ని మీటింగ్ అని చెప్పారు. మేమైతే ఇంక మీటింగ్కి అయితే వచ్చేసాము. ఇంకా మీటింగ్లో ఇంకా సార్ రావడానికి కొంచెం ఒక పావుగంట టైం ఉందని ఇంక అందరినీ ఎక్కడ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టేశారు. ఇక్కడ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రోగ్రామ్ అదిగోండి, ఇవన్నీ బ్యానర్లు అవి కట్టి చేశారు. మన పద్ధతుల్లో వాళ్ళని ప్రిపేర్ చేస్తాం, తయారు చేస్తాం. ఏంటంటే అమ్మాయి ఒక 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు వచ్చిన పిల్ల ఆడుకుంటూ ఉంటుంది అనుకో, బయట మగపిల్లలతో ఏమంటారు మీరు? అక్కడి నుంచి మనం వాళ్ళని అణిచేస్తూ ఉంటాం. అబ్బాయి ఏదన్నా వాళ్ళ అమ్మకు సహాయం చేయబోయాడు అనుకో, వాళ్ళ నాన్న ఏమంటాడు? ఏరా అవన్నీ ఆడంగి పనులు, ఆడపిల్ల పనులు కూడా అని చెప్పరు. అవి మనకెందుకురా, నువ్వు వచ్చి ఇక్కడ ఈ పని చేయి చెప్తారా? అంటే వాళ్ళకున్న సామర్థ్యాలు బయటపడకుండా మన ఇష్టానుసారంగా మనం కొన్ని పద్ధతులు వాళ్ళ మీద రుద్దుతో పెంచుతాం. మీరు ఎవరన్నా అబ్బాయికి అమ్మాయికి ఈక్వల్ పనులు చెప్తున్నారా ఇళ్లలో? ఎందుకు చెప్పరు? ఒక విషయం ఆలోచించండి. 10th క్లాస్ వరకు మీరు అబ్బాయిని కూడా కూర్చోబెట్టి చక్కగా పెట్టి పంపిస్తాం. ఆఫ్టర్ 10th వాడు బయటికి వెళ్ళినప్పుడు హాస్టల్లో మీరు పెట్టలేదనుకోండి, 10th తర్వాత ఇంటర్ అంటే కొన్ని ఖచ్చితంగా హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారు. ఆ తర్వాత బయట రూమ్ తీసుకొని ఉండాలి. కోరుకుంటున్నారు. అందరూ సార్కి స్వాగతం పడతామమ్మా. రిబ్బన్ కట్టింగ్ ఓపెనింగ్ రిబ్బన్ కట్టింగ్ చేసి దేవాసం మన ప్రీతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు మన రిసోర్స్ సభ్యులు ప్రారంభోత్సవానికి ఇచ్చేసి ఉన్నారు. కానీ అందరూ పథకాలు ఇంకా తప్పకుండా మా టీం బాగా ఇంకా సంఘం అలాగే మన పీడీ మేడం గారు శ్రీమతి ఝాన్సీ రాణి గారు మన ముందుకు వచ్చి ఉన్నారు. మేడం గారు కూడా ఒకసారి స్వాగతం పడతామన్నా. అధ్యక్షత వహించడానికి మన గౌరవ ఈరోజు సత్తెనపల్లి మండల సమాఖ్య నందు జెండర్ రిసోర్స్ సెంటర్ ఓపెనింగ్ కోసం అన్ని పంచాయతీల్లో కూడా ఎస్హెచ్జి విమెన్ కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఎక్కడైనా సరే ఏదైనా హెరాస్మెంట్ ఉన్నప్పుడు డిఆర్డిఏ వెలుగు ద్వారా ఈ జెండర్ రిసోర్స్ సెంటర్ అనేది ప్రారంభించడానికి వచ్చిన గౌరవనీయులు మన నాయకులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి, ఇతర అధికారులకి, నాయకులకి, సోదరీమణులకి, సోదరులకి అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా వినూత్నమైన ఆలోచనలు చేసి మంచి కార్యక్రమాలు చేయడంలో మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు 756 గ్రూపులు సభ్యులు ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరికీ సంబంధించి 35 కోట్ల రూపాయలు మనం ఇప్పటికీ వీళ్ళకి ఫైనాన్స్ చేయడం జరిగింది సార్, బ్యాంకు లింకేజ్ కింద. అట్లాగే శ్రీనిధి రుణాలు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది సార్. 431 సంఘాలకి 1406 మందికి 1283 కోట్లు ఇవ్వటం జరిగింది సార్. సిఐఎఫ్ కింద 42 సంఘాలకి 94 మంది సభ్యులకి 47 లక్షలు వీళ్ళకి ఫైనాన్స్ చేయటం జరిగింది.
దానికి సంబంధించి 6 సంఘాలకి 14,50,000 రూపాయలు మనం ఇవ్వటం జరిగింది సార్. లఖపత్ దీదీ కింద 182 మందిని ఐడెంటిఫై చేశారు. వీళ్ళకు కూడా 2.80 కోట్లు మనం ఫైనాన్స్ చేయటం జరిగింది సార్. అట్లాగే పిఎంఈజీపీ పిఎంఎఫ్ఎంఈ కింద 8 మందికి రుణాలు 1780 కోట్లు 80 లక్షలు మనం ఇవ్వటం జరిగింది సార్. దీంతో పాటుగా ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ పేరుతోటి ఒక 50 సంఘాలతోటి ఎఫ్పిఓని ఇక్కడ ఏర్పాటు చేశాం సార్. ఇప్పుడు మనము క్లస్టర్ అప్రోచ్ తోటి సత్తినపల్లి మండలానికి సంబంధించి మనము ఇవి పుట్టగొడుగులు మష్రూమ్ పెంపకానికి సంబంధించి మనము ఒకటి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటున్నాం సార్. ఇది కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ ని టేకప్ చేసుకోమన్నారు. ఇక్కడ పుట్టగొడుగుల పెంపకము ఇది దగ్గర ఒక 10 కోట్లతోటి ఒక క్లస్టర్ లెవెల్ అప్రోచ్ తోటి ఇది ప్లానింగ్ కోసం డిపిఆర్ లో రెడీ చేస్తున్నారు సార్. ఇక్కడ ఇంతకు ముందు కూడా ఈ డ్వాక్రా ఆర్గనైజేషన్స్ ద్వారా అనేక రకాలైనటువంటి స్వయం ఉపాధి పథకాలు జరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ డ్వాక్రా సంఘాలు పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ కావడానికి 96 నుంచి కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రద్ధ తీసుకున్నటువంటి విషయం. ఇవాళ రాష్ట్రం మొత్తం మీద కూడా 95% పైన కొన్ని లక్షల కోట్లు రికవరీ జరుగుతుంది అని అంటే అది మీ కమిట్మెంట్, మీ డిసిప్లిన్ ఉండబట్టే మరి స్వయం ఉపాధితో అనేక కార్యక్రమాలు చేసుకొని మొన్న అమ్మాయిలు మరియు అబ్బాయిలను ఉద్యోగాలలో ముందుకు వెళ్లేందుకు ప్రోత్సహిస్తాము. బాల్య వివాహాలను అరికడతాము. సమాజంలో మహిళలకు నాయకత్వం మరియు నిర్ణయాధికారం కలిగి ఉండడానికి కృషి చేస్తాము. స్త్రీలకు బాలికలకు హింస లేని జీవితాన్ని అందించడానికి అన్ని రకాలుగా కృషి చేస్తాము. స్త్రీలకు ఆస్తి హక్కు మరియు వారి ఆదాయంపై నిర్ణయాధికారం పొందడానికి కృషి చేస్తాము. స్త్రీలకు బాలికలకు పౌష్టికాహారం అంది రక్తహీనతకు గురి కాకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చూస్తాము. స్త్రీలకు సాంకేతిక విజ్ఞానం